పరమైన నిర్ణయం మీరు చెప్పమని నేను అనను. ఎందుకంటే ఇంకా మీరు డిస్కస్ చేయాల్సి ఉండుండొచ్చు గవర్నమెంట్లో. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, అయితే ఉన్న వాళ్ళలో నిబద్ధతతో సర్వీస్ చేసే వాళ్ళని మాత్రమే మేము కొనసాగిస్తాం, లేని చోట కొత్త వాళ్ళని పెడతాం, జీతం కూడా డబుల్ చేస్తాం అన్నారు కదా. అందువల్ల కొంతమందికి ఆశలు ఉండొచ్చు ఇప్పుడున్న వాళ్ళలో. అది నేను అడుగుతున్నా సార్. వాలంటీర్ల గురించి ఒక ముక్క చెప్తానండి. మొదట వాలంటీర్ని నియమించినప్పుడు పూర్తిగా వైసీపీ కార్యకర్తలను తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు తర్వాత తీసుకున్న వాళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను ఇంటింటికి ప్రచారానికి తిరుగుతున్నప్పుడు కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ కుటుంబాల్లో కొంతమంది అక్కడక్కడ నాకు కనిపడ్డారు. వాళ్ళు తప్ప ఎవరైతే ఒరిజినల్గా ముందు రిక్రూట్ చేసుకున్నారో వాలంటీర్లుగా, వాళ్ళు జగన్ ఒక సైకో అయితే వీళ్ళు కూడా ప్రజల పట్ల సైకోలుగా ప్రవర్తించారు. కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పథకాల డెలివరీకి సంబంధించి ఈ వ్యవస్థ మీద దీన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే కొత్త వాళ్ళని మాత్రం వాలంటీర్లుగా నియమించాలి, వాళ్ళకి బాధ్యతలు పెంచాలి, వాళ్ళకి వేతనం పెంచాలి. 5,000 వేతనం చాలా దారుణం అండి. ఎవరైతే వాళ్ళకి కొన్ని బాధ్యతలు పెంచాలి. కాబట్టి వాలంటరీ వ్యవస్థకు సంబంధించి గతంలో పనిచేసిన వాళ్ళు పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. రైట్. విజయ్ కుమార్